ఈ బొప్పాయి పళ్ళు కట్ చేస్తుంటే బాగా పండిన భాగం ఇలా పక్కన పెట్టాను. అదేమో మిక్సీ జార్లో వేశాను. ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ ఉంది చూసారా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నానని చెప్పాను కదా, అది ఒక స్పూన్ చిన్న స్పూన్తో వేశాను. ఒకసారి గ్రైండ్ చేశాను. ఇంకా ముక్కలు ముక్కలుగా ఉందనమాట. అందుకని కొంచెం రోజ్ వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేశాను. బాగా మెత్తగా అయిన తర్వాత ఫేస్ ప్యాక్లా వేసుకుంటే బాగుంటుంది. ఇక ఈరోజు వంటకైతే ఒక మామిడికాయ, నిన్న మామిడికాయ పులిహార చేశాను కదా, ఇంకో మామిడికాయ ఉందనమాట. నిజానికి ఇవి గట్టి మామిడికాయలు తెచ్చానండి. చూడండి ఎలా అయిపోయిందో, తెలియదు మరి ఏమైందో. ఒక కొబ్బరి చిప్ప, అంటే ఇంకా కూరలు ఉన్నాయనుకోండి, వీటితో చేయాలనుకున్నాను. ఇది నిన్న ఆరగింపు చేసిన వడపప్పు. నిజం చెప్పనా అండి, కొంచెం పంచదార ఊరికే వేసి నామక ఆరగింపు చేశాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే తినేవాళ్ళు ఎవరూ లేరు. ఆ కొంచెం వేసి ఆరగింపు చేసిన ఆ భాగాన్ని మాత్రం నేను తీసుకున్నాను. తర్వాత మిగిలింది పెసరపప్పు ఇలా ఉండిపోయింది. దాంతో ఇవాళ ఇలా కూర చేశాను. పోపు చూస్తున్నారు కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు వేసుకొని నానపెట్టిన పెసరపప్పు కూడా అందులో వేసి బాగా అంటే గోరు దిగే వరకు చూసుకోవాలన్నమాట, మరీ పేస్ట్లా కాకుండా. ఉప్పు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉడికింది అనుకున్నాక కొబ్బరి ముక్క ఉంది కదా ఇందాక, అది ముక్కలు చేసి గ్రైండ్లో కొబ్బరికూర చేశాను. ఆ కొబ్బరికూర కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిజానికి మనం కొబ్బరికాయ శనగపప్పు చేసుకుంటాం కదా, ఇలా కూడా చేస్తారండి. పెసరపప్పుతో కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మరి మామిడికాయ ముక్కలు ఏం చేశారనే కదా మీ సందేహం. అవి తర్వాత వీడియోలో చెప్తాను. అంతవరకు అందరికీ నమస్కారం.